హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఆసరా చేయూత పెన్షన్లు జూన్ 2వ తారీఖు నుంచి కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పినారు కానీ ఇవ్వడం జరగలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలేదు. కానీ 2వ తారీఖు నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నాం, దరఖాస్తులు ఇవ్వండి అని ఒక సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. గ్రామ కార్యదర్శిలో కానీ ఎంపీడీఓ కానీ పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వార్తలు రావడం ద్వారా తీసుకుంటున్నారట. అధికారులు అయితే ఎంపీడీఓలు కానీ అధికారులు చెప్పేది ఏమంటే మాకు పైనుంచి ఎటువంటి సమాచారం రాలేదు, దీనిపైన గైడ్లైన్స్ కానీ విధి విధానాలు ఇంతవరకు రాలేదు, ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎటువంటిది అయితే రాలేదు. కానీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నాం. మనకు అంతకుముందేమో ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు చేసుకున్నామో వాటినే పరిశీలించి మరి అప్పుడైతే దరఖాస్తులు దాదాపు 10-12 లక్షలు పెన్షన్ల కోసం అప్లికేషన్లు వచ్చినాయి అనమాట. దీంట్లో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇట్లా 11 రకాల కేటగిరీలకు సంబంధించి 12 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినాయి. కానీ మనకి ఇచ్చేది 2 లక్షల మందికి. దాంట్లో కూడా ప్రాధాన్యత దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ అది ఇవ్వడం జరగలేదు. మరి ఇదైతే కన్ఫ్యూజనే. మరి ఎటువంటి దీనిపైన గైడ్లైన్స్ కానీ విధి విధానాలు చెప్పలేదు. ప్రభుత్వం అయితే ఇస్తామని ఎప్పుడో మాట ప్రకటించారు. అంతవరకు దాన్ని చూసి సోషల్ మీడియాలో వార్తలు రావడమే, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేయడమే జరిగింది తప్పితే ప్రభుత్వం నుంచి ఎటువంటి కరెక్ట్ సమాచారం అయితే రాలేదు. వచ్చింది ఏమంటే మనకు ప్రస్తుతం జరుగుతున్నది ఏమంటే మనకు ఫేషియల్ రికాగ్నిషన్ ఉంది కదా, ముఖ గుర్తింపు ద్వారా మన పెన్షన్లు అయితే చనిపోయిన వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తున్నారు అనమాట. అదొక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జూన్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ చూడాలి, మనకు పెన్షన్లు మన బ్యాంక్ అకౌంట్లో పడే వరకు మనకు ప్రభుత్వం నుంచి మరో సమాచారం వస్తుంది. మనకు వార్తలు మెయిన్ మీడియాలో కానీ మన సోషల్ మీడియాలో కొంచెం వార్తలు అయితే వస్తుంది. అప్పుడు దాకా మన నమ్మకం లేనట్టే. ప్రస్తుతానికి ఉన్నది ఏమంటే ఎప్పుడైతే పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ముఖ గుర్తింపు ఒకటి చేస్తున్నారు. పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు కొంతమందికి అట్లనే బిల్ కలెక్టర్లు, కొంతమంది పంచాయతీ కార్యదర్శి దగ్గర తీసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం అన్ని పెన్షన్లు కూడా బ్యాంక్ అకౌంట్లో వేయమని చెప్పిండు. ఈ యొక్క ప్రక్రియ అనేది మొదలైందనమాట. మరి ఈ ప్రక్రియలో కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది. పోస్టల్ శాఖలో తీసుకునే వాళ్ళకు పోస్టల్ శాఖ వాళ్ళే మరి ఖాతా తీసి బ్యాంక్ ఖాతా లాగా తీసి ఏటీఎం ఇస్తే వాళ్ళకు బ్యాంక్లో పడితే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఏటీఎం ద్వారా. అట్లనే మనకు సొంత అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ లింక్ అయ్యే అకౌంట్ ఉండాలి, ఫోన్ నెంబర్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్. మరి గ్రామ కార్యదర్శులకు పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ ఆఫీస్లో మరి వార్డ్ ఆఫీసర్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఆగస్టు నుంచి కాబట్టి 2 నెలల టైం ఉంది కాబట్టి మరి ఈ పని అయితే చేసుకోండి. అందరికీ బ్యాంక్ అకౌంట్లో పడడం చాలా ఈజీ, మంచిగా ఉంటుంది. మనకి బ్యాంక్లో పడతాయి ఎప్పుడు మన టైం ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఏటీఎం ద్వారాను, లేకుంటే మన గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ చేయబెట్టి ఫింగర్ ప్రింట్ ద్వారా ఇస్తుంది కదా, ఆ విధంగా కూడా తెచ్చుకోవచ్చు. వాళ్ళ ఇంటికి కూడా లేని బ్యాంక్ కానీ ఏటీఎంకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు అనమాట. కొంతమంది ఈ వేలు ముద్ర పెట్టి 10 రూపాయలు తీసుకుంటారు కదా, 2000 రూపాయలకి అట్లా ఆ విధంగా అయితే ఇస్తున్నారు. ఆ బ్యాంక్ అకౌంట్లో పడడం చాలా మంచిది. అదొకటి నడుస్తుంది. ముఖ గుర్తింపుతో ఒకటి కంప్లీట్ అయితే ఇవన్నీ తర్వాతనే కొత్త పెన్షన్ల పైన ఎటువంటి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారనేది. 2 లక్షల పెన్షన్లో 2300 చిల్లర పెన్షన్లు కిడ్నీ డయాలసిస్ పేషెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం సైన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఈ నెల కాదు, వచ్చే నెల నుంచి కొత్త వాళ్ళకి కిడ్నీ పేషెంట్లకు పెన్షన్లు పడతాయి. అంతేకాకపోతే మనకి వృద్ధులు, వితంతులు రెగ్యులర్ పెన్షన్లు ఉన్నారు కదా, వీళ్ళకి మనకి ఇస్తాన 2 లక్షల పెన్షన్లు వాటిపైన మంత్రి సీతక్క గారు ఎప్పుడైతే సైన్ పెడతారో అప్పటి నుంచే పడతాయి. ఆ వార్త కోసం మనం ఎదురు చూడాల్సిందే. మరి సోషల్ మీడియా వార్తలు అన్నీ కూడా కరెక్టో కాదో నాకైతే తెలియదు. మంత్రి సీతక్క ద్వారా ప్రభుత్వం నుంచి కంపల్సరీ వార్తలు వస్తాయి. ఈ వార్త కూడా రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు కదా, ఏదో హడావిడి చేసి ఇస్తారన్నట్టు. అయితే పెన్షన్ల పెంపు గురించి అయితే మర్చిపోవాల్సిందే. అవి లేనట్టే. మనకి ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు 500, 1000 పెంచుతామని చెప్పి అవి లేవు. ఎందుకంటే అసలు రాని వాళ్ళకి ఇప్పుడు కొంత 2000 అని వస్తుంది కదా, ఎంతో కొంత వస్తుంది. వాళ్ళకంటే అసలు రాని వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకనే ఇస్తే బాగుంటుందని 2 లక్షల పెన్షన్లు ఒకటి ప్రకటించారు. కానీ అవి కూడా గతిలేవు, ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు. మరి ఎప్పుడు ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. అదృష్టం. మనకి పెన్షన్లు కోసం ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇచ్చేవి కూడా 2 లక్షలే. వాటిని కూడా ఏం చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇది పెన్షన్ల పైన ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కానీ ఆన్లైన్లో వార్తలు కానీ ఇదే అప్డేట్స్ అనమాట. ఇదే అప్డేట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరి ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. పెన్షన్ సంబంధించి మిగతా సంక్షేమ పథకాలు, ఇంద్రమిన్లపైన, రాజకీయాలపైన వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.